అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొక్కజొన్నలు వెంటనే మా రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కొనాలి, మొక్కజొన్నలు వెంటనే కొనాలి, మొక్కజొన్నలు వెంటనే కొనాలి, మొక్కజొన్నలు వెంటనే కొనాలి. మా రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు వర్షాలతోని ఇక్కడ కోతుల భయంతో మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ బంకుల రాత్రి పండుకోవడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా అల్లంపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఇంతమంది రైతులు వచ్చి 500 నుంచి 600 క్వింటాల మొక్కలు తీసుకొని వచ్చినాం. తీసుకురామని చెప్పేసి మమ్మల్ని కూడా వెనుకకు దొబ్బే అవకాశం అవుతుంది. కాబట్టి వెంటనే మీకు ఇది తెలియజేయడం జరుగుతుంది. లేకపోతే రిటర్న్ పోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా 100 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ పోవాలంటే ట్రాక్టర్లతో చాలా ఇబ్బంది అవుతున్నది. వెంటనే మీరు కొనాలని చెప్పి మీకోసం మేము ఖచ్చితంగా కోరుకోవడం జరుగుతున్నది. రాజు ఒక 2 రోజుల ముందే ఫోన్ చేసినాం. మార్కెట్ చాలా అయింది, దీపావళి ఓపెన్ చేసినాం, తీసుకొని రండి, మక్కలు ఎన్ని తీసుకురండి, కొనుగోలు చేస్తాం కూడా ఓపెన్ చేసిపోయినంటేనే సరే అని ఇక మేము కూడా ఒకసారి ఫైనల్ వెళ్ళిపోవాలి. అల్లంపల్లి లోడ్ అంతా అందరం ఒకసారి అనుకోనే గవర్నమెంట్ అప్పచెప్తామని వెళ్ళినాం. మేము వీటికి వచ్చిన తర్వాత మ్యాచ్ చూసిర్రు, అన్ని చూసిర్రు. ఇక తర్వాత ఇక ఇప్పుడు ఏ అమలు ఏది అది అమలు లేరు, మా దగ్గర భారతం లేదు అని చెప్పి సాయంత్రం ఈ మాట చెప్తున్నారు. పోలీ చెప్పారు మీకు? ఆయన ఉన్నారు కదా, వాళ్ళు ఉండే పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పనిచేస్తారు కదా, వాళ్ళే మ్యాచ్ చూసుకుంటారు, అని చూసుకున్నారు. బయట పోయాలన్నమాట, బయట పోసుకోవాలా అంటే బయట పోతే వర్షం వచ్చేటట్టుంది, కోతుల బాధ, పందుల బాధ ఉన్నది. మేము బయట పోతే మార్కెట్ రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది తెలియదని మళ్ళీ ఉల్టా మాట్లాడగా మేము అట్లా అయిపోయినాం. సరైనగా సాయంత్రం అయింది. అప్పటిదాకా ఇలా తర్వాత ఇక నిన్న సాయంత్రం మ్యాచ్లు అవన్నీ చూసుకున్నారు. 14-15 వస్తుందంటే బయట పోయాలంటే మేము బయట పోసేటట్లేదు సార్, వర్షాలు బాగా స్టార్ట్ ఉన్నాయంటే మరి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, మా దగ్గర భారతం లేదు, మా దగ్గర లేబర్ లేరు అని చెప్పేసి. లేబర్ లేరు అన్నాక మేమేం చేస్తాం, ఇక తీరైలు కొనేటట్లేరు, ఎట్లా కొంటారు అంటే ఇక వాళ్ళు ఏం చెప్పినా కానీ ఒకటి మాకు ఏం సమాధానం చెప్పలేదు. నా సాయంత్రం తర్వాత మేమేం చేసినాం, నైట్ దాకా చూసినాం, కోతులు తగినాయి, బయట పోయమంటే వర్షం తడిచినట్టున్నాయి, ఇక్కడ పారీలు లేవు చక్కగా, బాగా 14-15 వచ్చినాయి. ఏం చెప్తున్నాయి, మా దగ్గర లేబర్ లేరని అది అన్నారు, ఇది అన్నారు అని తెలిపారు. మేము అంత సార్ దగ్గర కూర్చుండి కాగితాలు తెచ్చుకున్నారు అన్నారు. అంత సపడాక వచ్చినాం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఏం చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిగా లాస్ట్కి ఇది అడిచిపోతాం, ఆడ కోతల భయంగా పెట్రోల్ బంక్ కాడికి పెట్టుకుందామని మెల్లగా ఇటు వచ్చి రాత్రి అనుకున్నాం. ఎంతమంది రైతులు, ఎన్ని ట్రాక్టర్లు? 8 ట్రాక్టర్లు, 2 బుల్లరా, 20 మంది. ఎన్ని క్వింటాలు ఉంటాయి? దాదాపు 500 క్వింటాల వరకు ఉంటాయి సార్. ఇప్పుడు మరి మీరు కొనలేకపోతే మీరు ఇప్పుడు ఎటు పోతారు? ఎటు పోవాలని మేము అదే ఏదన్నా ఒకటి చేయాలి. ప్రైవేట్ ఏమో మాకు 18-17 అడుగుతున్నారు ప్రైవేట్. ఎందుకంటే నిన్ను రోజులు ఆపినాం, ఇప్పుడు వచ్చిన దానికి ఏముంది గవర్నమెంట్కి ఇద్దామని చెప్పి ప్లాన్తోనే మరి కొనుగోలు అయ్యాక ఆగుదామని చెప్పేసి మేము అందరం కూడా ఆగినామట. వాళ్ళకు కూడా ఎంతోమంది ప్రైవేట్ వాళ్ళు వచ్చినా కానీ మేము ఎవరికి ఇవ్వలేదు వారు మాకు. లేకపోతే అక్కడనే మాకు 19-18-50 కూడా పెట్టడానికి రెడీ ఉంటుంది. ఎందుకు గవర్నమెంట్ స్టార్ట్ అయింది దీపావళి నుంచి అని చెప్పేసి ఆలోచించుకొని ఆగినాం అందరం కూడా రైతులు. ఇదే బాధతో వచ్చినందుకు ఇంత మోసం జరుగుతుంది మాకు. ఇంకా మేము 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం, తక్కువ కాదు. లింగాపూర్ అటు ఇటు అమ్మేది, ఆ లింగాపూర్ కూడా స్టార్ట్ కాలేదన్నారు. ఇప్పుడు వేరే మార్కెట్ ఇంద్రవెల్లి అటు స్టార్ట్ చేసినాడు, మీ మండలికి మీరు వెళ్ళిపోయినని వాళ్ళు చెప్తున్నారు. మాది అలా ఇంత పెద్ద దినుసు గవర్నమెంట్ తీసుకుందని చెప్పి 10 రూపాయలు అత్తే అని చెప్పి ఆలోచిస్తున్నాను తప్ప ఇంకా ఏం కూడా ఇంత ఇబ్బంది పెడతారని అనుకోలేదు. మాకు 2 రోజుల నుంచి నిన్న సాయంత్రం నుంచి లోడ్ చేసుకుంటే ఎటు చూస్తే వర్షాలు వస్తున్నాయి, ఇటు చూస్తేనే కింద పోతామంటే తిప్పలైటట్టున్నాయి. ఈ బాధలన్నీ ఎవరు భరించాలో గవర్నమెంట్కు మేము ఇంత ఆశపడితే మాకు ఇంత మోసం జరుగుతుంది. కాబట్టి వెంటనే మాకు అన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుతుంటున్నాం. ఎవరున్నా మార్కెట్ చైర్మన్ కానీ ఎవరైనా కోరుతున్నాం, దయచేసి మార్కెట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.